రాష్ట్రంలో ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయం అనేది రసవతంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో తెలియదు కానీ విస్తృత స్థాయిలో రాజకీయ నాయకులు అందరూ ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ఎడిషన్ పేపర్లో మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక బాంబు వేల్చిన వార్త చెప్పిండు. అదేందో చూసి ప్రయత్నం చేద్దాం. జూన్ 5న కాంగ్రెస్ లోకి 25 మంది ఎమ్మెల్యేలు, 10 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, 6 బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు నన్ను సంప్రదించింది. లిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో 154 సెగ్మెంట్లు. మిడ్ ది ప్రెస్ మీట్ లో కోమటిరెడ్డి చెప్తుండో జూన్ 5వ డేట్ తర్వాత 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్తున్నారు. చూడాలి ఎంతవరకు వస్తుందో, అది ఎంత జరుగుతుందో అనేది. వచ్చే నెల 5వ తేదీన బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు కూడా తనను సంప్రదించారని చెప్పారు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ భవన్ కు జూన్ 4వ తేదీన తాళం పడుతుందని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి 70% మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తారని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 చోట్ల కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. 1-2 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. ఎట్లాగైనా జూన్ 5వ డేట్ తర్వాత కంపల్సరీ కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే చేరబోతున్నారని మంత్రి చెప్తున్నాడు. జూన్ 4వ డేట్ నాడు తెలంగాణ భవన్కు తాళం పడుతుందని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు అవుతుంది, అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారు, ఏం జరుగుతుంది, ఇంకా ముందు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, అసలు ఉండదా, దాన్ని అసలు ఏం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ అనేది చూసే ప్రయత్నం చేద్దాం.